నిన్ను. హే కావేరి, గీతిక పద నువ్వు. పద. ఏ కావేరి, ఏంటి ఏంటి గొడవ? ఇప్పటికే అఖిల్ బాగా డిస్టర్బ్ అయ్యారు. మళ్ళీ ఈ గొడవ చూస్తే బాగుండదు. సత్యమా, నువ్వొక్క మాట నా వైపు మాట్లాడుంటే నాకీ పరిస్థితి వచ్చేదే కాదు. నీ సపోర్ట్తోనే కదా ఆ గీతిక ఈరోజు రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఎవరేం చేసినా నన్ను అఖిల్ బాబుని విడదీలే సత్యమా. సత్య, కావేరి వెళ్ళిపోయిందా? అత్తయ్య, కావేరి విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. నువ్వు ఏ డెసిషన్ అయినా తీసుకో. ముందు కావేరిని బయటకు పంపించు, లేదంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు నాకేం అర్థం కావడం లేదు సత్య. నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళి పడుకోండి ప్లీజ్. గీతిక ఈ టైంలో ఎక్కడికి వెళ్తోంది? సౌండ్ ఏంటి? నన్నెవరూ చూడలేదు కదా. కనిపించదేంటి? గీతిక రూమ్ వైపే వచ్చింది కదా. ఎవరూ లేరు.
ఓకే వచ్చింది కదా, కనిపించదేంటి? గీతిక, గీతిక, అనుష, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? దిస్ ఇస్ టూ మచ్. నేను నిన్ను అదే క్వశ్చన్ అడగాలి. వాట్? అవును, నేను కిటికీ దగ్గర నుంచి నిన్ను చూసి ఫాలో అయ్యాను. నువ్వు రూమ్లోకి వచ్చావు, రూమ్లో చూస్తే లేవు. ఓ మై గాడ్, నేను నిన్ను చూసి ఫాలో అయ్యి వస్తున్నాను అనుష. అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వబద్ధం చెప్తున్నావు కదూ? మరైతే ఈ తలుపులు ఎవరు ఓపెన్ చేసినట్టు? అదే నేను అడుగుతున్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్ గీతిక. కొంపతీసి దొంగగాని ఇటొచ్చాడా? దొంగ ఇటువైపు వస్తే అర్ధరాత్రి ఈ డిస్కషన్ ఎందుకు? పాద. మరి తలుపులు ఎవరు తీశారు? సంథింగ్ రాంగ్. ఈ డోర్ ఎవరు క్లోజ్ చేస్తారు? నేను వేస్తాను, నేను వెళ్ళు. అనుష ఫాలో చేస్తుందని బయట నుంచి చూశాను కాబట్టి సేఫ్ అయ్యావు. జాగ్రత్త. గుడ్ నైట్. నేను నీకు ఫోన్ చేయలేదు. ఎందుకు వచ్చావే నువ్వు? నాకెందుకో మీ ఆరోగ్యం బాగాలేదని అనిపించింది. అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను తాతయ్య. పాపి చిరాయివు అంటారు. ఒక పాపిష్టి దుర్మార్గుడు నా చుట్టూ తిరుగుతున్నాడు. వాణ్ణి ఎలా ఎదుర్కోవాలో అర్థం కావటం లేదమ్మా. ఎవరి గురించి చెప్తున్నారు తాతయ్య? వాడి గురించి తెలుసుకోవడం కూడా మహాపాపమే తల్లి. వాడి గురించి అడగొద్దు. తాతయ్య, అతనెవరో చెప్పండి. మిమ్మల్ని బాధ పెడితే వాణ్ణి ఎలా వదిలేస్తాం? నన్ను బాధ పెట్టడం వరకు అతను చేయగలడు. అంతకు మించి నన్ను వాడేం చేయలేడమ్మా. ఆ గుంట నక్క ఎవరు తాతయ్య? చెప్పండి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, సరేనా? అంటే అతని వల్ల మీరు బాధపడుతూ నర్వస్గా ఉన్నారు కదా? నాకేం కాదు గాని నీ సంగతి చెప్పు. అఖిల్కి గతం గుర్తుకొచ్చిందా? అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ తాతయ్య. ఆ, మీ ఇంటి పరిస్థితులు చూశాక మీ అత్తయ్య గారి మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. నువ్వు ఇంటికి వచ్చాక అసలు నిజం చెప్పాలి. డాక్టర్స్ హెల్ప్ తీసుకొని నిన్ను అఖిల్ని ఒకటి చేయాలి. ఒక అత్తగా తను చెయ్యాల్సిన న్యాయం ఇది. కాని తను గీతికను కోడలుగా చేసుకోవాలనుకోవటం దుర్మార్గం. సరోజ విషయంలో కూడా కోడళ్లకి చెప్పకుండా చివరి నిమిషం వరకు దాచింది. హరిశ్చంద్రరావును కూడా చెప్పనీయకుండా కట్టడి చేసింది. మీ అత్తయ్య ఎందుకెలా ఆలోచిస్తుందో నాకేం అర్థం కావటం లేదమ్మా. నీ విషయంలో ఎంతో ప్రేమానురాగాలు చూపించేటువంటి సుశీలలో కూడా ఇంత కాఠిన్యం నేను ఊహించలేదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నేను పెద్దరికంతో గట్టిగా మాట్లాడితే మీ అత్తయ్య చిన్నబుచ్చుకుంటుందేమోనని నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. నాకు సపోర్టుగా మీరు ఏ చిన్న మాట మాట్లాడినా మా అత్తయ్య మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. మీరిలాగే పేషెన్స్గా ఉండండి.
నా సమస్యను నేనే సాల్వ్ చేసుకునే ధైర్యం తెగువ నాకున్నాయి. ఎంతైనా నేను మీ మనవరాల్ని కదా. ఆ నమ్మకం నాకుందమ్మా. కాని నువ్వింకా ఆలస్యం చేయకుండా అఖిల్కు నిజం చెప్పడమే మంచిది. నువ్వుండగానే గీతికతో పెళ్లి చేయాలని ప్రయత్నించారు. అదృష్టం బాగుంది కాబట్టి అడ్డుకున్నాం. ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కదమ్మా. అలాగే తాతయ్య. తాతయ్య, ఓ, అఖిల్ బాబు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడొస్తాను. అలాగేనమ్మా. హలో, కావేరి, ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో కనిపించట్లేదు. నేను తాతయ్య దగ్గరికి వచ్చాను అఖిల్ బాబు. సత్య వాళ్ళ తాతయ్య గారింటికా? అవును. తాతయ్య గారు నీకెలా తెలుసు? నేను పరిచయమై కొద్ది రోజులే అయినా నన్ను బాగా అభిమానిస్తున్నారు. ఇంటికి రమ్మని ఆప్యాయంగా అడిగారు. అందుకే నైట్ బయలుదేరొచ్చాను అఖిల్ బాబు. అయితే నా మీద కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోలేదు కదా? అలాంటిదేం లేదు. మరైతే ఇంటికి ఎప్పుడొస్తావు? మీరొచ్చి తీసుకెళ్తే వస్తాను. మరైతే నేనెప్పుడు రావాలో చెప్పు. రేపు మీ బర్త్డే కదా. ఏయ్, రేపు నా బర్త్డేనా? నాకే తెలీదు. మీకు తెలీదనే గుర్తు చేశాను. సో నైట్ 12 గంటలకు ఇక్కడే కేక్ కట్ చేద్దాం. వస్తారా మరి? తప్పకుండా వస్తాను కావేరి. టేక్ కేర్. బాయ్. బాయ్. నేను ఈరోజు రాత్రికి అఖిల్ బాబుతో నిజం చెప్తాను. నేనే తన భార్యనని చెప్పేస్తాను తాతయ్య. ఏంటనూష నువ్వు చెప్పేది? అవును మోహన్, అర్ధరాత్రి గీతిక స్టోర్ రూమ్ వైపు వెళ్ళింది. నేను వెనకే ఫాలో అవుతూ వెళ్ళాను. రూమ్ దగ్గరికి వెళ్ళాక నన్ను చూసిందో ఏమో తెలీదు కానీ రివర్స్లో వచ్చింది. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అనుష అంటూ బిల్డప్గా వచ్చి మాట్లాడింది. తను జెన్యూన్ పర్సన్ అయితే కాదనుష. ఆ డౌట్ ముందు నుంచి నాకు ఉంది. కావేరి లాంటి మంచి అమ్మాయికి ద్రోహం చేసి గీతికను పెద్ద కోడలుగా చేసుకోవాలనుకోవడం అత్తయ్య చేస్తున్న పెద్ద మిస్టేక్ మోహన్. ఆ గీతికను కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండానుష. అలాగే మోహన్. ఈ 24 గంటల్లో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ముందు నుంచి కావేరికి మనం సపోర్ట్ చేసుంటే ఈరోజు పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కాదు మోహన్. ఆ సుశీలమ్మ చెప్పింది వినకపోతే వినకపోతే ఏమవుతుంది? నువ్వు అనవసరంగా అన్ని విషయాల్లో భయపడతావు మోహన్. ఇక మీదట నేను కంప్లీట్గా కావేరి వైపే నిలబడతాను. ఆ గీతికను ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తాను. నువ్వు కూడా రెడీగా ఉండు. అలాగే అలాగే అనుష. నా మేనకోడల జీవితం గురించి ఆలోచించి ఆ హరిశ్చంద్రరావు చావుని వాయిదా వేశాను. త్వరలో అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడెలా ఉంది సూరజ్?
బుల్లెట్ కాలికి తగులుతూ వెళ్ళడం వల్ల సేఫ్ అయ్యాను. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సత్యని ఎందుకు కలిశారు? నువ్వు ఆ కంటి వజ్రాల సంగతి చూస్తే మేము సత్య సంగతి చూద్దామనుకున్నాం గీతిక. నేను మీకు ముందే చెప్పాను సత్యని చంపడం అంత ఈజీ కాదని. ఏయ్, దాని గురించి మా దగ్గర ఓవర్ బిల్డప్ ఇవ్వకు. ఎందుకింత టెంపర్? పర్ఫెక్ట్ గా ఆలోచించి ప్లాన్ చేయొచ్చు కదా. నువ్వు కరెక్ట్గా ఉంటే మా వరకు వచ్చేది కాదు. ఇంట్లో సత్య జోలికి వెళ్తే ప్రమాదం. బయట తనని ఏదైనా చెయ్యొచ్చు నళిని. బయట కాదు, ఆ సత్యని ఇంట్లోనే ఫినిష్ చేస్తాను. నీకేమైనా అబ్జెక్షనా? సూరజ్ ప్లీజ్ నా మాట వినండి. అది సరే, అమ్మవారి కంటి వజ్రాల సంగతి ఏమైంది? మళ్ళీ ప్లాన్ చేస్తాను. అవి అసలు పెట్టెలో ఉన్నాయని గ్యారంటీ ఉందా? ముందు పెట్టి తెరిచి ఏముందో చూద్దాం. ఆ పెట్టెలో అంత పవిత్రమైన అమ్మవారి కళ్ళు ఎందుకు పెడతారు? పైగా అది పాత సామాన్లు పెట్టుకునే గది. పాత సామాన్ల గదిలో అయితే ఎవరికీ అనుమానం రాదని అక్కడే పెట్టుండొచ్చు కదా. అమ్మవారి కళ్ళు ఎక్కడున్నాయో మా మావయ్యకి తప్ప ఎవరికి తెలీదు. ఆయనకేమో అన్ని విషయాలు గుర్తొచ్చాయి, ఈ ఒక్క విషయం మర్చిపోయారు. సరే, ఈ గాయం మాండానికి నాకు ఇంకో 2 days పడుతుంది. ఈలోపు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకో గీతిక. అలాగే. చూడు గీతిక, అఖిల్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. నీకేంటి ప్రాబ్లం? ఏయ్, పిచ్చి పట్టిందా? చెప్తే వినవా? అగ్రిమెంట్ ప్రకారం నువ్వు చెయ్యాలి. నువ్వెవరు నన్ను డిక్టేట్ చేయడానికి? ఏయ్, నిన్ను చంపడానికి నాకు గన్ కూడా అవసరం లేదు. అవునా? సత్యం చంపేసిన పెద్ద పుడింగివి. నువ్వు నోరు మూసుకో. నళిని, అరిస్తే భయపడతాననుకుంటున్నావా? వేసేస్తాను. షటప్ నళిని, గన్ డౌన్. గీతిక, నువ్వు వెళ్ళు. నళిని, ఆవేశ పడకు, కూల్. ఆ సత్యం నేనే చంపేస్తాను సూరజ్. కావేరి నా భార్య, కావేరి నా భార్య, కావేరి నా ఇవాళేంటి పొంగే
షీ విల్ స్టే విత్ మీ, షీ విల్ స్టే విత్ మీ, షీ విల్ స్టే విత్ మీ. నాతోను ఉంటే గలైనది తాకుతున్న చిన్న ముచ్చట చెవిలో ఏం చెప్పి నన్ను లాగుతోందట ఇలా తరుగుతుంటే తుఫానంటి తొందర ఎలా తెలుస్తుందంట ఎదురై ఉందో అంతే కదా మరి వింతేమి ఉన్నది సరికొత్త ప్రేమ సంతకం ఇది అవునా సరే మరి అంటూ నామది గమ్మత్తు మత్తులో ఉన్నది ఏదో ఒకటి చేయకపోతే నాకు ఈ రోజే చివరి రోజు కావచ్చు. అసలు కావేరికి చివరి రోజైతే ఎలా ఉంటుంది? కావేరిని చంపేద్దాం పిన్ని.